జహీరాబాద్ ఆచార్య డిగ్రీ కళాశాలలో టాస్క్ నేతృత్వంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూ ద్వారా ప్రతిభ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుని అపాయింట్మెంట్ ఆర్డర్ను అందజేశారు. ఈ ఎన్నికైన అభ్యర్థులు తమ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్ష పూర్తి అయిన తర్వాత ఉద్యోగాలలో చేరాలని పేర్కొన్నారు. 56 మంది పాల్గొనగా 24 మంది ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి టీం లీడర్గా మానస్ వ్యవహరించారు. వివిధ కంపెనీల హెచ్ఆర్లను ఆచార్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింతల హరికుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టాస్క్ కోఆర్డినేటర్ నరసింహులు, అధ్యాపకులు నందుగౌడ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా క్యాషియర్ బ్రాండ్ ప్రమోటర్స్ వస్తున్నాయి, సంగారెడ్డిలో కూడా ఉంటాయి. భవిష్యత్తులో ఇంకా మరిన్ని వస్తున్నాయి. ఇంకా మీకు జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐడియా ఉందా మీకు? డేటా చేస్తారు కదా. సంగారెడ్డిలో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది సార్? జాబ్ చేయండి. అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని కోచ్ ఇంటర్న్షిప్ కింద 1 మంత్ తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇమీడియట్ జాయిన్ కావాలన్నా జాయిన్ కావచ్చు. మీకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీకు జూన్ 5 వరకు నేను ఇంటర్న్షిప్ ఇప్పిస్తాను. తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళండి. ఎగ్జామ్స్ రాసుకొని రండి. ఈలో మీరు కూడా రెవెన్యూ జనరేట్ అవుతాయి. ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ జాయిన్ కాండి. అదే అప్పుడు ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అంతా అయిపోయాక డైరెక్ట్ ఎంప్లాయీ లాగా వెళ్ళిపోతాం. ఓకేనా? ఇట్లా మీరు చేసేది ఏంటంటే వేరే ఎగ్జిక్యూటివ్స్ అది మన కింద ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు, లేదంటే మనం బార్కోడ్ స్కానరు ఇట్లాంటివి ఉంటాయి కదా, బార్కోడ్ స్కానింగ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. పెద్ద వర్క్ మోషన్ ఏమి ఉండదు, సింపుల్ వర్కే ఉంటుంది. ఆల్రెడీ ఈ కాలేజ్ అమ్మాయి సైలేజ్ అన్న షుగర్ అని ఒక అమ్మాయి కూడా జాయిన్ అయింది. ఆల్రెడీ ఆమె వర్క్లో మొన్న మాస్టర్స్ కాలేజ్ సంగారెడ్డి ఇక్కడ నుంచి 13 మంది వచ్చారు.